సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. రీజనల్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణకు సర్వే చేస్తున్నారు అధికారులు. అయితే సర్వేను రైతులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. సర్వేని అడ్డుకున్న రైతుల్ని పోలీసులు అరెస్టు చేశారు. 2 రోజుల క్రితం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ భూములు ఇవ్వబోమని రైతులు ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. రైతుల్ని పోలీసులు అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, చూసుకోవచ్చు. గత కొన్ని రోజులుగా ట్రిబుల్ ఆర్ సంబంధించిన భూ సర్వే కొంత వివాదాన్ని సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అధికారులు భూ సర్వే చేయడానికి వచ్చినప్పుడు రైతులు పూర్తి స్థాయిలో అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ముఖ్యంగా కొంత భూముల విలువ పెరిగినటువంటి నేపథ్యంలో రింగ్ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే కొంతమంది రైతులకు సంబంధించినటువంటి భూములు కొండపోచమ్మ రిజర్వాయర్ లో పోయినటువంటి రిజర్వాయర్ కాలకు సంబంధించినటువంటి దాంట్లో పోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరోసారి ట్రిబుల్ ఆర్ సర్వే చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు పూర్తి స్థాయిలో భూములు కోల్పోతున్నటువంటి ఒక ఆందోళన నెలకొంది. ఈ రోజు కూడా ఇప్పటికే నర్సాపూర్ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది. అలాగే కొంత గజ్వేల్ నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. తాజాగా సంగారెడ్డి నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఉంది. ఇవాళ పెద్దాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి భూ సర్వే చేయడానికి అధికారులు చేరుకున్నారు. 2 రోజుల క్రితమే వారితో మాట్లాడారు అధికారులు కూడా. అయినప్పటికీ కూడా భూ సర్వే చేయడానికి రైతులు కొంత అడ్డుపడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించారు. అయినప్పటికీ కూడా భూ సర్వే చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. అధికారులు చేసిన భూ సర్వేను పెద్దపూర్ గ్రామ ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరూ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి వాళ్ళ రైతులందరూ కూడా ఆ సంగారెడ్డి లిమిట్ లో ఉన్నటువంటి ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ కు తరలించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ దిలీప్, థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. రీజనల్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణకు సర్వే చేస్తున్నారు అధికారులు. అయితే సర్వేను రైతులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. సర్వేని అడ్డుకున్న రైతుల్ని అరెస్టు చేశారు. 2 రోజుల క్రితం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ భూములు ఇవ్వబోమని రైతులు ఆందోళన చేపట్టారు.